ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలు అనుదినము నూతనమైన వాగ్దానముతో కలువరు ప్రేమించి కృప చూపిస్తున్న యేసయ్యను బట్టి ఈరోజు నేను కూడా సంతోషించి ఆనందించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు చేస్తున్న ప్రతి మేలును బట్టి ఉదయకాల సమయంలో ఆయన నామమును జ్ఞాపం చేసుకుని బ్రతుకుచున్న ప్రతి బిడ్డలకు యేసయ్య ఒక్కొక్క దినం ఇచ్చి ఎంతో ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు. భయము భక్తి కలిగి జీవిస్తున్న ప్రతి కుటుంబంలో యేసు ప్రభు వారి కృప ఆశీర్వాదాలు నిత్యం ఉండాలని ప్రభు యొక్క ఆలోచనే. వాక్యం మనకు ఆ విధంగానే బోధించుచున్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు గలవాడు. ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో దేవుని యందును మనుషుల యందును యథార్థంగా కలిగి జీవిస్తారో వారందరూ కూడా భయభక్తులు కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలని మరి దేవుని వాక్యం సెలవిచ్చింది కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను కూడా యథార్థత మనలో కనిపించాలి. ఎవరికి కనిపించాలి? మనను సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యకు మన యథార్థత ఆయన చూసి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యెహోవాయందలి భయము భక్తి కలిగి ఉండుట బహు ధైర్యం పుట్టించును. ఎప్పుడైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎందుకంటే ధైర్యం ఎక్కడొచ్చదంటే నీ ప్రవర్తన యథార్థంగా ఉండటం వలన దేవుని యందు ధైర్యము పుట్టించాలి. ఇంకా దేవునితో నువ్వు ఎచ్చుగా మాట్లాడతావు, దేవుని సావాసంలో కలిసి ఉంటావు, ఆయన మాటలకు లోబడి ఉంటావు, ఆయన చిత్తానికి లోబడి ఉంటావు. కాబట్టి ధైర్యం ఎక్కడ పుట్టిస్తుందంటే యథార్థమైన ప్రవర్తన కలిగి మనము జీవించాలి. దేవుణ్ణి చూసి మనము భయపడాలి. దేవుని యొక్క సత్యవాక్యములను బట్టి మనం భయపడాలి. లోకములో మరి ఎవరికి భయపడినా భయపడిపోయినా పర్వాలేదు, కానీ జీవము గల దేవుడికి నీవు భయపడాలని వాక్యం సెలవు. అయితే నీ ప్రవర్తన అంతట్లో ఏముండాలండి? యథార్థత. యథార్థత లేని ప్రవర్తన ఒకవేళ ఉంటే ఇప్పుడే మన హృదయంలో పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్య లేఖనం చదివిస్తున్నదండి. ఏమంటుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించాలని వాక్యం సెలవిస్తున్నది. మరి ఆ యొక్క యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటానికి నీకు సాధ్యమైతే దేవుని నామమును మహిమపరిచే బిడ్డగా నువ్వు కనిపించాలి, దేవుని స్తుతించేవాడిగా కనిపించాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు కదా మరి ఒక మాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా అందలి భయము భక్తితో కూడిన కొంచెము ధనము ఉండుటే ఎంతో మేలు. భయము భక్తి కలిగి నీకు కొంచెము ధనం ఉన్నటే మేలు. విస్తారమైన ధనం ఉన్నట కంటే కూడా నీకు కొంచెము ధనము కలిగి ఉన్నట్లయితే యెహోవాయందు భయము భక్తి కలిగి. ప్రియమైన సహోదరులారా, అంత ఉండి కూడా దేవుని యందు భయము భక్తి లేకుండా ఒకేళ నువ్వు తృప్తిగా సంతోషంగా ఉంటున్నావేమో, కానీ అది కాదు. కానీ నెమ్మది లేకుండా ఒకవేళ విస్తారమైన ధనము కలిగి ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. యెహోవా యందు భయము భక్తి కలిగి కొంచెం ఉండి మేలు పొందుటే మేలని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మరి ప్రభు అయిన యేసయ్య చెప్తున్న మాటలలో నీలో నాలో కూడా మరి భయము భక్తి కలిగి జీవించేవారుగా వాక్యం చదువుతున్నది. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుచున్నాడంటే, ఈరోజు దేవుని యందు భక్తి ఉంది కానీ భయం లేనట్టు వారు ఉంటున్నారు. దేవుని సన్నిధిలో కనిపించాలంటున్నారు, మనుషులకు కనిపించాలంటున్నారు, దేవుని పిల్లలు అనిపించుకుంటున్నారు, అయితే భయం లేనట్టు వారుగా జీవిస్తున్నారు. ప్రవర్తనలో కూడా సరిలేనట్టు వారుగా జీవిస్తున్నారు. నీ ప్రవర్తన దేవునికి అది యథార్థతగా పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, నీతి గలది, భక్తి గలదనే దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుడు నిన్ను చూసి ఆయన నిన్ను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, మీరిచ్చిన మరి లేఖనముల ప్రకారం నా ప్రభువా, మేము యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. భయము భక్తి కలిగి జీవించే భాగ్యము దయచేయండి. నాయనా విస్తారంగా మేము జీవించుట కంటే కూడా నా ప్రభువా
నాయనా మరి తండ్రి, మేము నీలో భయము భక్తి కలిగి జీవించే బిడ్డలుగా నా ప్రభువా, అయా నెమ్మది లేని జీవితం ఎంతున్నా కూడా వ్యర్థమని చెప్పినారు. కొంచెం ఉన్నట్టు యేసు నామములో ఎచ్చుగా మేలు కలిగి మేలు పొంది బ్రతుకుట మేలని చెప్పినారు. మీకు వందనాలు ప్రభువా. అయా కలువరి ప్రేమలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి బిడ్డలు నా ప్రభువా నేను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అనుదినమునైనా కుటుంబ ప్రార్థనతో నీకు మహిమ కలిగినట్టుగా జీవించున్న కుటుంబ ప్రార్థనలో అభివృద్ధి పరచండి. తల్లిదండ్రులను ఆశీర్వదించండి, పిల్లలను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో వారి యొక్క బంధుమిత్రులు ఎక్కడెక్కడున్నా కూడా నా ప్రభువా వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. యేసు సువార్తను రిత్తువారిగా సహాయం దయచేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.